అది శ్రీరామదాసుగా పేరు తెచ్చుకున్న శ్రీ కంచర్ల గోపన్న తహసీల్దారుగా ఉన్న సమయంలో భద్రాచలంలో శ్రీరాముని మందిర నిర్మాణం చేసినందుకు గాను తానీష వల్ల శిక్షకు గురైన విషయం తెలిసి అతని సన్నిహితుడైన శ్రీ నిమ్మనాయుడు తానీషాకు వ్యతిరేకంగా అతనితో పాటు మరికొందరితో కలిసి గోల్కొండను వదిలి నిర్మల్కు వచ్చిన సమయం నిమ్మనాయుడు, కుంటి వెంకటరాయుడు, జలపతిరావు, అప్పా ముకుందరావు, శ్రీనివాసరావు, ధ్వంస, మల్లి శ్రీనివాసరావుల పరిపాలనా కాలంలో దాదాపు 12 కిలోమీటర్లకు పైగా రాజ్యం చుట్టూ కందకంతో కూడిన రక్షణ గోడ, ఎన్నో బాహ్య ద్వారాలు, మరెన్నో అంతర ద్వారాలు, గొలుసుకట్టు చెరువులతో పాటు గొలుసుకట్టు సొరంగ మార్గాలు, రాజగృహాలు, మహల్లు, మందిరాలు, ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఒడవనిది. ఒక భాగ్యనగరం, ఒక ఓరుగల్లు. రాజ్యాల తర్వాత గొప్ప చారిత్రక నిర్మాణాలు ఉన్న నగరం ఏదైనా ఉన్నది అంటే అది నిమ్మల రాజ్యమే. 32 గడుల శిస్తు వసూలుదారులను అజమాషీ చేసిన శ్రీనివాసరావు అంతఃపురం, పులుల లాంటి రాజ్య సైనికుల కొరకు ప్రత్యేకంగా నిర్మించిన పులికుంట చెరువు, నిలువెత్తు సాక్ష్యానికి నిజమైన నిదర్శన సింహద్వారం. ముప్పై 32 గడుల అధిపతులతో నిర్వహించు 32 స్తంభాల సమావేశ భవనం. మూడంతస్తుల శ్రీ సైనికుల పహారా మధ్య రాజాంతపుర స్త్రీలు జలకాలాడే మెట్ల బావి. కోటకు నైరుతి మూలాన ఉన్న అత్యవసర ద్వారం. శ్రీనివాసరావు పట్టపురాణి అయిన పద్మాదేవి యొక్క అంతఃపుర సౌధం. రాణివారి పూజల కొరకు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. నిమ్మల రాజ్యస్థాపకుడు మరియు మొదటి రాజైన శ్రీ నిమ్మనాయుని రాజప్రసాదం. అంతఃపుర ప్రవేశద్వారం, సైనిక నిఘా ప్రదేశం, పూలవనం, రాజనర్తకీమణుల నాట్యాన్ని వీక్షించే నాట్య మందిరం. నిమ్మనాయుని మాతృమూర్తి మరియు తన పట్టపు రాణి కొరకు ప్రత్యేకంగా నిర్మించిన అత్తాకోడళ్ల బావి. కోట నైరుతి మూలలో సైనికుల కొరకు నిర్మించిన రహస్య నేలమాలిగ గదులు.
అంతఃపురాన్ని రక్షణ చేస్తున్న ఆంజనేయ స్వామి. దాదాపు 12 అడుగుల పొడవున్న ఫిరంగిని కలిగి ఉన్న దంధంఘడ్ వారం రోజుల పాటు జరిగే హోలీ వసంతోత్సవ వేడుకల్లో రాజులు పాల్గొనే వేదిక బంగల్పేట చెరువుల్లో ఉన్న నాట్యశాల. తూర్పు రక్షణ గోడకు ఉన్న 3 అత్యవసర ద్వారాల్లో ఒకటి నాయుడివాడలోని నాయుడివారి బురుజు, దసరా నవరాత్రుల్లో నిర్వహించే సైనిక విన్యాసాలను రాజులు తిలకించే బురుజు, ఖజానా చెరువులోని ఖజానాకు రక్షణగా ఉన్న ఓంకారేశ్వరుడు, 500 ఏనుగులను చూసుకునే గజదళపతి గఢ్, దేశ విదేశాలకు మరియు ఇతర రాజ్యాలకు ఎగుమతి చేయబడ్డ బంగల్పేట్ మరియు సర్ద్ మహల్ వెనుక ఉన్న ఆయుధ కర్మాగారాలు, శ్రీనివాసరావు యొక్క శీతల విడిది మందిరం, నీరు క్రిందికి జారే విధంగా రాళ్ల నిర్మాణాలు, సాయంత్రంలో రాజకుటుంబీకులు సేద తీరే పూలవనం, మగవారి స్నానవాటిక, నీటి తొట్టిల్లో జలకాలాడుతున్న అంతఃపుర స్త్రీలు బయటివారికి కనిపించకుండా జలతారు పరదాలు అడ్డుగా నిలపడానికి ఉపయోగించే రంధ్రాలు, ఏనుగుల మోటబావి ప్రక్కన ఉన్న వీక్షణ ప్రదేశం, నిమ్మల రాజ్యపు 5వ రాజు ధ్వంస సమాధి, నిమ్మల రాజ్యపు 2వ దక్షిణ ద్వారం గొలుసుల దర్వాజా, రాజ్యానికి దక్షిణ పథంలో 1.5 కిలోమీటర్ల కందక రక్షణలో 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన సైనిక రక్షణ కోట షామ్గఢ్.